श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवताम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। దివ్యాత్మ స్వరూపులారా, అతి ప్రాచీనమైనటువంటి సాంఖ్య దర్శన శాస్త్రం సత్కార్యవాదులు, సాంఖ్యులు సత్కార్యవాదులు అని చెప్పుకున్నాము. ఇటువంటి సత్కార్యవాదులైనటువంటి సాంఖ్యుల యొక్క మతంలో జీవులు అనేకులు, అంటే పురుషుడు జీవుడు అనేటువంటి దాంట్లో తీసుకుంటే జీవులు అనేకులు. నిన్న మనము సాంఖ్యం గురించి ఆల్మోస్ట్ బాగా డీప్గానే వెళ్తున్నాం. త్రిగుణాలు చెప్పుకున్నాము, మహదాదులు 7 అని చెప్పుకున్నాము, 16 ఏమో ఇతర వికృతులు అని చెప్పుకున్నాము. అవేంటో కూడా నెమ్మదిగా చెప్పుకుంటున్నాం. కార్యం కారణంలో ఉంది కాబట్టి త్రిగుణాలు కారణంలో కూడా ఉన్నాయి. త్రిగుణాలు సామ్యావస్థలో సృష్టి లేదు. త్రిగుణాలు డిస్టర్బ్ అయినప్పుడు, సామ్యావస్థ నుంచి మారినప్పుడు అవి ఏదో ఒకటి జరుగుతోంది అక్కడ. సృష్టి అనేటువంటిది 3 రకాలు: సాత్విక సృష్టి, రాజసిక సృష్టి, తామసిక సృష్టి. సాత్విక సృష్టి కిందేమో దేవతలు. అలాగే మళ్ళీ ప్రతి దాంట్లోనూ కేటగిరీలో కూడా సాత్విక, రాజసిక, తామసిక ఉంటారు. మనుషుల్లోనూ సాత్విక, రాజసిక, తామసిక ఉన్నారు. మనుషులు అందరూ రాజసికము కాదు, కాకపోతే హెచ్చు తగ్గులు ఉన్నాయి అంతే. బట్ రాజసిక సృష్టి మనుషులు. విత్ ఇన్ ద రాజసిక సృష్టి సాత్వికులు ఉంటారు, తామసికులు ఉంటారు. అదేవిధంగా సాత్విక సృష్టి దేవతలు అని చెప్పుకున్నాం. అందులోనూ కొంచెం ఏదో గొప్పతనం ఉంటున్న వాళ్ళు ఉంటారు, కొంత ఏదో స్వార్థం అలా ఉండేవాళ్ళు ఉండవచ్చు, తామసిక ఆలోచనలు ఉన్నవాళ్ళు ఉంటారు. అదేవిధంగా తామసిక సృష్టి రాక్షసులు. మరి రాక్షసులు అందరూ తామసిక సృష్టి అయితే ప్రహ్లాదుడు అంత భక్తుడు ఎలా అయ్యారు అంటే అందులోనూ వేరియేషన్స్ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకుని జీవులు అనేకులు. అందుకనే సాంఖ్యం అనేటువంటిది ద్వైతాన్ని బోధిస్తోంది. ఇది మతం. ఇది కూడా చెప్పుకున్నాం. ద్వైతం అంటే ఏంటి, విశిష్టాద్వైతం అంటే ఏంటి, అద్వైతం అంటే ఏంటి, ఇది కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ద్వైతం అంటే ఏంటి, ద్వైతంలో భిన్నమైనటువంటి ఉన్నాయి. పరమాత్మ వేరు, జీవుడు వేరు. ఎట్ నో పాయింట్ జీవుడు పరమాత్మ కాడు. విడిగానే, అంటే చాలా చిన్నవాడు జీవుడు. అంతేకాదు, జీవుడికి మధ్య భేదాలు ఉన్నాయి. అంటే ఈ జీవి వేరు, ఇందులో జీవి వేరు, అందులో జీవి వేరు, ఇంకొక దాంట్లో జీవి వేరు. వీళ్ళు ఎప్పటికీ కూడా కామన్గా ఉండదు, కామాలిటీ ఉండదు. అంతేకాదు, ద్వైతంలో ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ జీవుడు ఎప్పటికీ జీవుడుగానే ఉండిపోతాడు. ఉదాహరణకి ఒకడు కుక్కగా పుట్టాడు, ఒక జీవుడు కుక్కగా పుట్టాడు. ఎన్ని జన్మలు ఎత్తినా కుక్క జన్మలే, ఎప్పటికీ మనిషి కాడు. అంటే అక్కడ ప్రమోషన్ అనేటువంటిది కొంత క్లారిటీ మిస్ అవుతుంది. సాధన చేయగా ఈ జీవుడు పరమాత్మ స్థాయికి ఎదగటమో, పరమాత్మలో లయించిపోవటమో ఇత్యాది ఉన్నట్టు లేదు. ఎందుకంటే అక్కడ ఈశ్వరతత్వం కూడా బిగినింగ్లో ఉన్నట్టుగా లేదు. తర్వాత సైశ్వర సాంఖ్యం అనేది వచ్చింది. నిరీశ్వర సాంఖ్యం అంటే జీవుడు ఎప్పుడు ఇదే జన్మ, మళ్ళీ వచ్చే జన్మలో పుడితే కుక్కగానే పుడతాడు. మరి అలాంటప్పుడు కుక్కగా పుట్టి పుణ్యం చేస్తే స్వర్గంలో కూడా కుక్కగానే ఉంటాడా? ఇలాంటివి కొంత
లోపాలు కనిపిస్తాయి అనమాట. అంటే స్వర్గంలో కూడా కుక్కగానే వెళ్తాడు, ఆ కుక్క భోగాలు అనుభవిస్తాడు, స్వర్గభోగాలు అలాంటివి ఏవో ఉండొచ్చు. బట్ ఇలాంటివి కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి ద్వైత మతంలో, లిమిటేషన్స్ అన్నమాట ఇవి. కానీ ఈరోజు ప్రపంచంలో చూస్తే ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా ఎక్సెప్షన్ వేదాంతం, అంటే శంకరాచార్యులు వారు బోధించినటువంటి వేదాంత తత్వం తప్పించి, కొంతవరకు విశిష్ట అద్వైతం తప్పించి మిగతా ఇతర మతాలన్నీ కూడా ఈ ద్వైతాన్ని అనుసరిస్తున్నాయి. ఇతర మతాలంటే మీకు అర్థమై క్రిస్టియానిటీ కానివ్వండి, ఇస్లాం కానివ్వండి, ఇవన్నీ కూడా జీవుడు వేరే, జీవులందరూ స్వర్గంలోకి వెళ్తారు. ఒక మతం ఏం చెప్తుంది, ఎండ్ ఆఫ్ ది సృష్టి వరకు కూడా వాళ్ళు అక్కడే ఉంటారు, ఎక్కడ ఉంటారు. ఇంకో మతం ఏం చెప్తుంది, ఎండ్ ఆఫ్ ద సృష్టి వచ్చినప్పుడు లేచి వస్తారు, ప్రళయం వచ్చే వరకు వాళ్ళు అక్కడే ఉంటారు. అంటే వాళ్ళకి కూడా ఇలాంటివి వేదాంతం అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా హాస్యాస్పదంగా ఉంటాయంటే ఆశ్చర్యం లేదు, హాస్యాస్పదంగానే ఉంటాయి. విశిష్ట అద్వైతంలో కూడా స్వర్గము నరకము ఇవన్నీ కూడా ఉంటాయి. స్వర్గం నరకం ఇతర ద్వైతంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇస్లాంలో ఏం చెప్తారు, వాళ్ళు స్వర్గం చెప్తారు, స్వర్గంలోకి వెళ్ళి అక్కడ ఏదో వాళ్ళకి తోచినటువంటి భోగాల లిస్ట్ ఏదో ఉంటుంది, ఆ లిస్ట్ వాళ్ళు చెప్తారు. అలాగే క్రిస్టియానిటీలోనూ ఉంటుంది, హెవెన్లీ గేట్స్, పర్ల్ గేట్స్ అంటే ముత్యాల గేట్లు, ఏంజల్స్, ఏదేదో వాళ్ళ వర్ణనలు వాళ్ళకి ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ద్వైతమే, విశిష్ట అద్వైతం కూడా కాదు. బట్ వేరేస్ మన పురాణాలు కానివ్వండి, శాస్త్రాలు కానివ్వండి, 4 రకాలైనటువంటి ముక్తిని చెప్తాయి. అవేంటి, సాలోక్య, సామీప్య, సారూప్య, కైవల్య, 4 ముక్తులు. సాలోక్యం అంటే వీళ్ళు ఇష్టదేవతని ఎవరినైతే అర్చిస్తున్నారో పూజిస్తున్నారో ఆ లోకంలోకి వెళ్ళి ఉండటం. విష్ణువుని పూజించారు, ఏ లోకంలోకి వెళ్తారు, వైకుంఠం. శివుడిని పూజించారు, ఎక్కడికి వెళ్తారు, కైలాసం. ఆ విధంగా అమ్మవారిని ఉపాసిస్తారు, ఏ లోకం వెళ్తారు, మణిద్వీపము. ఇలా ఉన్నాయి. ఇది సాలోక్యం. సామీప్యం, ఆ లోకంలోకి వెళ్ళినంత మాత్రం మీరు ఎక్కడ ఉంటారు అని అడిగితే ఏం చెప్తారు, హైదరాబాద్ అని చెప్తారు ఉదాహరణకి. ఇది హైదరాబాద్ అని. ఇంకో చోట ఇంకో కార్నర్కి వెళ్తే అది హైదరాబాద్ అని, మల్కాజ్గిరినో ఇంకో గిరినో ఇంకొకటి ఏదో అది హైదరాబాద్ అని. కానీ ఉదాహరణకి ఇక్కడ బిర్లా టెంపుల్, ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అది దగ్గరేనా అందరికీ, సామాన్యంగా అది అందరం హైదరాబాదే. కానీ సామీప్యం, ఇప్పుడు సామీప్యం అంటే బిర్లా టెంపుల్కి దగ్గరలో ఉన్నాడు ఒక అతను, అది సామీప్యం. ఇది సాలోక్యం, అందరూ సాలోక్యమే కానీ సామీప్యం. తర్వాత సారూప్యం అంటే వైకుంఠంలో భాగవతంలో వర్ణన వస్తుంది, వీళ్ళందరూ కూడా చతుర్భుజ విష్ణువులాగానే దర్శనమిస్తారు, కనిపిస్తారు, సేమ్ రూపం, సేమ్ ఇంచుమించు అదే శక్తులు ఉంటాయి. అలా సారూప్యం. తర్వాత సాయుజ్యం అంటే ఇది అల్టిమేట్, దీన్నే కైవల్యము, సాయుజ్యము, కైవల్యము ఇత్యాది నామాలు. దీన్నే మోక్షము, ముక్తి, ఆత్యంతిక ముక్తి అంటే ఆ దైవంలో కలిసిపోవటం. ఇదే మన స్తోత్రాల్లో చదివేటప్పుడు సహమోదతే అనే దానికి అర్థం. సహమోదతే అంటే ఆ లోకంలోకి వెళ్ళిన వాళ్ళు కూడా సహమోదతే అనొచ్చు. కానీ విష్ణువులో కలిసిపోయి విష్ణువుతో పాటుగా, అంటే ఆయన ఎప్పుడైతే ఒక అవతారం చాలింపు చేసుకుంటారో ఆయనతో పాటుగా వీళ్ళు బ్రహ్మలోకం నుంచి బ్రహ్మగారితో పాటుగా వీళ్ళు కూడా అందులో బ్రహ్మగారిలో కలిసిపోవటం వేరు, బ్రహ్మగారితో ఉండటం వేరు, బ్రహ్మగారిని దూరంగా ఉండటం వేరు, అలా ఇత్యాది భేదాలు ఉన్నాయి. సో ఇక్కడ ఈ ద్వైతంలోకి వచ్చేటప్పటికి ఈ లిమిటేషన్స్ ఒకలాగా చెప్పాలంటే సామాన్య దృష్టితో చూస్తే ఇదంతా కూడా ఎవల్యూషన్ అని చెప్పచ్చు. అంటే థియరీ స్టెప్ బై స్టెప్ ఎవాల్వ్ అయిన స్టేజ్లో, ఇది అతి ప్రాచీనం అని ముందే చెప్పుకున్నాం కదా. సో ఎవల్యూషనరీ స్టేజ్లో ఒక మంచి ప్రయత్నం, కాకపోతే పెద్దగా ఆర్గనైజ్డ్గా అనిపించదు సాంఖ్యతత్వం. ఇలాంటివి డిమెరిట్స్ కనిపిస్తాయి. లిమిటేషన్ ఏంటంటే ద్వైత సిద్ధాంతము. సో ఎవల్యూషన్ ప్రకారం తర్వాత విశిష్ట అద్వైతం, తర్వాత అద్వైతం. కాకపోతే యాక్చువల్గా జరిగింది ఏంటంటే చాలామంది ఈ సిద్ధాంతాలని ఆ సిద్ధాంత ప్రవర్తకులతోటే లింక్ పెట్టి చూస్తూ ఉంటారు. అద్వైతం అనగానే శంకరాచార్యుల వారు అంటారు. శంకరాచార్యుల వారి కంటే ముందు అద్వైతం లేదా? ఉంది.
కానీ ఈయన ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. అది ఆయన గొప్పతనం. అదేవిధంగా రామానుజాచార్యుల వారికి ముందు వైష్ణవం కానీ విశిష్టాద్వైతం కానీ లేదా, ఉంది. అలాగే మధ్వాచార్యుల వారికి ముందు. అంతేకాదు నాస్తికత్వం అనేది ఈరోజు కొత్త ఏం కాదు. నాస్తికత అంటే వేద ప్రమాణాన్ని అంగీకరించకపోవటం. ఇదైతే ఇంకొకటి సామాన్యంగా నాస్తికత అంటే అర్థం ఏంటి? దైవాన్ని నమ్మకపోవటం. ఎథీయిస్ట్స్, డిస్బిలీవర్స్ ఆఫ్ గాడ్, నాన్ బిలీవర్స్ ఆఫ్ గాడ్. అది ఈరోజు ఏమైనా కొత్త? దేవుడిని నమ్మని వాళ్ళు ఎన్నో యుగాల నుంచి ఉన్నారు. ఈ సనాతనులకి ఇవేమి కొత్త విషయాలు కాదు. ఎన్నోసార్లు మహాత్ములు వీళ్ళకి మర్చిపోకుండా ఉండేటట్టుగా గ్రంథాలను అందించారు. చేయవలసిందల్లా ఏంటంటే వాళ్ళు అందించినటువంటి దాన్ని జీవితంలో ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. అది కూడా మన వాళ్ళు చేయలేదంటే ఏం చెప్తాం? అలా. సో ఈ విధంగా సాంఖ్యం యొక్క తత్వం మనం తెలుసుకుంటూ 19 కారికల వరకు వెళ్ళినట్టున్నాం కదా. సో ఒకసారి మరి 19 కారికల్ని చదివేద్దామా? దుఃఖత్రయాభిఘాతాత్ జిజ్ఞాసా తదభిఘాతకే హేతౌ దృష్టే సా పార్థాచేత్ న ఏకాంత అత్యంత ఏకాంతాత్యంతతో. అంత కష్టపడతేగమ్మా. ఏకాంత అత్యంతతః అభావాత్. కొన్ని కొంచెం క్యాచ్ చేయటం కష్టమే అవుతాయి. ఇంకా అది కాకుండా విడదీయటంలో కొన్నిసార్లు విసర్గ పెట్టాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. దృష్టవదానుశ్రవికః సహ్య విశుద్ధి క్షయ అతిశయయుక్తః తద్విపరీతః శ్రేయాన్ వ్యక్తావ్యక్తజ్ఞ విజ్ఞానాత్. తర్వాత మూడోది మూల ప్రకృతి అవికృతి మహదాద్యాః ప్రకృతి వికృతయః సప్త షోడశకస్తు వికారో న ప్రకృతి న వికృతి పురుషః. తర్వాత నాలుగోది ప్రమాణత్రయం గురించి. దృష్టం అనుమానం ఆప్తవచనం చ సర్వప్రమాణసిద్ధత్వాత్ త్రివిధం ప్రమాణం ఇష్టం ప్రమేయసిద్ధి ప్రమాణాద్ధి. తర్వాత ఐదవ కారిక ప్రతివిషయ అధ్యవసాయ దృష్టం త్రివిధం అనుమానం ఆఖ్యాతం తల్లింగలింగిపూర్వకం ఆప్తశ్రుతి ఆప్తవచనం తు. తర్వాత ఆరవ కారిక సామాన్యతస్తు దృష్టాత్ అతీంద్రియాణం ప్రతీతిరనుమానాత్ తస్మాదపి చ అసిద్ధం పరోక్షం ఆప్తగమాత్ సిద్ధం. తర్వాత సప్తమ కారిక అతి దూరాత్ సామీప్యాత్ ఇంద్రియఘాతాత్ మనో అనవస్థానాత్ సౌక్ష్మ్యాత్ వ్యవధానాత్ అభిభవాత్ సమానాభిహారాచ్చ హారాత్ చ చకారం అమ్మా. అష్టమము సౌక్ష్మ్యాత్ తత్ అనుపలబ్ధి నాభావాత్ కార్యతః
తదుపలబ్ధేః మహదాది తచ్చ కార్యం ప్రకృతి విరూపం స్వరూపం చ. నవమం అసదకరణాత్ ఉపాదానగ్రహణాత్ సర్వసంభవాభావాత్ శక్తస్య శక్యకరణాత్ కారణభావాచ్చ సత్కార్యం. దశమం హేతుమదనిత్యమవ్యాపీ గుడ్ సక్రియమనేకమాశ్రితం లింగం సావయవం పరతంత్రం వ్యక్తం విపరీతమవ్యక్తం. 11వది త్రిగుణమవివేకి విషయః సామాన్యమచేతనం ప్రసవధర్మి వ్యక్తం తథా ప్రధానం తద్విపరీతస్తథా చ పుమాన్. అంటే ఇక్కడ వ్యక్తము ప్రధానము అందులో ఉండేటువంటి లక్షణాలు, దానికి విపరీతమైనటువంటివి పురుషుడి లక్షణాలు, ఇలా చెప్పారు. తర్వాత ఇప్పటి నుంచి గుణముల స్వరూపం. 12వది ప్రీత్యప్రీతి విషాదాత్మకాః ప్రకాశ ప్రవృత్తి నియమార్థాః అన్యోన్య అభిభవాశ్రయ జనన మిథున వృత్తయశ్చ గుణాః. గుణముల గురించి అన్నమాట. తర్వాత గుణముల యొక్క లక్షణం చెప్తారు. సత్వం లఘుః ప్రకాశకం ఇష్టముపష్టంభకం. ఉపష్టంభకం అంటే ఉత్తేజకరం అనే అర్థం. చలం చ రజః గురువర్ణకమేవ తమః ప్రదీపవచ్చార్ధతో వృత్తిః. గురు అంటేనేమో బరువైనటువంటిది, ఉపస్తంభకం ఉత్తేజకరం, గుణాల యొక్క లక్షణం అనమాట. తర్వాత 14వది అవివేక్యాదేః సిద్ధిః త్రైగుణ్యాత్ తద్విపర్యయే భావాత్ కారణగుణాత్మకత్వాత్ కార్యస్య అవ్యక్తమపి సిద్ధం. 15 భేదానాం పరిమాణాత్ సమన్వయాత్ శక్తితః ప్రవృత్తేశ్చ కారణకార్య విభాగాద్ అవిభాగాద్ వైశ్వరూపస్య. 16 కారణమస్త్యవ్యక్తం. అస్త్యవ్యక్తం అస్త్య కారణం అస్తి అవ్యక్తం. కారణమస్త్యవ్యక్తం ప్రవర్తతే త్రిగుణతః సముదయాచ్చ పరిణామతః సలిలవత్ ప్రతిగుణాశ్రయ విశేషాత్
విశేషాత్ 17ది సంఘాత పరార్థత్వాత్ సంఘాత పరాతత్వాత్ త్రిగుణాది విపర్యయాత్ త్రిగుణాది విపర్యయాత్ అధిష్ఠానాత్ అధిష్ఠానాత్ పురుషోస్తి పురుషోస్తి భోక్తృభావాత్ భోక్తృభావాత్ కైవల్యార్థం కైవల్యార్థం ప్రవృత్తేశ్చ ప్రవృత్తేశ్చ తర్వాత 18ది జన్మ మరణకరణానాం జన్మ మరణ కరణానాం ప్రతినియమాత్ ప్రతినియమాత్ అయుగపత్ అయుగపత్ ప్రవృత్తేశ్చ ప్రవృత్తేశ్చ పురుష బహుత్వం పురుష బహుత్వం సిద్ధం సిద్ధం త్రైగుణ్య విపర్యయాచ్చ త్రైగుణ్య విపర్యయాశ్చ 19ది తస్మాచ్చ తస్మాచ్చ విపర్యాసాత్ విపర్యాసాత్ సిద్ధం సిద్ధం సాక్షిత్వమస్య సాక్షిత్వమస్య పురుషస్య పురుషస్య కైవల్యం కైవల్యం మాధ్యస్థ్యం మాధ్యస్థ్యం ద్రష్టృత్వ ద్రష్టృత్వ మకర్తృభావశ్చ మకర్తృభావస్య ద్రష్టృత్వమకర్తృభావశ్చ ద్రష్టృత్వ మకర్తృభావస్య ఇంతవరకు నిన్న మనం విచారణ చేశాము. తర్వాత 20ది ఇంతవరకు విచారణలో ఈ ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పుకున్నట్టుగా జీవునికి భేదాలు జీవభేదాలు ఇవన్నీ చెప్పుకున్నాము. పురుషుడు కర్త కాదు, భోక్త కాదు. కానీ ఈ ప్రకృతి చేసేటువంటిది, ప్రకృతి అంటే వ్యక్తము ప్లస్ అవ్యక్తం, ఈ చేసేదంతా కూడా ఎవరి కోసము? అంతే. ఏది కూడా ఉత్పన్నమైనటువంటిది ఏది కూడా తనకి తానే కాదు. ఏ చెట్టు తనకి తానుగా తన కోసం పండించుకోవట్లేదు, తన కోసం ఏది జరగట్లేదు. అవన్నీ ఇతరుల కోసమే చేస్తున్నాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ చెప్పుకుంటూ మరి కర్తృత్వం లేనప్పుడు గమనిస్తే కర్తృత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు లైట్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ కనపడటం లేదు, కానీ లైట్ వెలుగుతోంది కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉంది అంటున్నాము. ఎలక్ట్రిసిటీ ఖర్చు అయిందా కాలేదా అంటే బిల్లు చెప్తోంది కదా, బిల్లు ఖర్చు అయిందనే చెప్తోంది. అదేవిధంగా వీళ్ళ అంటే కొంత సామాన్యంగా డౌట్ వస్తుంది, చైతన్యం అనేటువంటిది కనపడటం లేదు, చైతన్యం లేకపోతే ఏ పని జరగటం లేదు, అంతే కదా. కరెంట్ లేకపోతే లైట్ వెలగదు. అప్పుడు అలాంటప్పుడు చైతన్యం అనేటువంటిది కదా చేసేది. బల్బుని వెలిగించేది చైతన్యం కదా, అంటే ఎలక్ట్రిసిటీ కదా. ఇక్కడ ఈ ఉదాహరణలో బల్బుని వెలిగించేటువంటిది ఎలక్ట్రిసిటీ, అలాగే ఈ బల్బుల్ని పనిచేయించేటువంటిది చైతన్యం, అన్ని బల్బుల్ని, సృష్టి అంతా. మరి అలాంటప్పుడు చైతన్యమే కదా చేసేది అని అంటారు. అందుకని ఆ సందేహం అది భ్రమాత్మకమైనటువంటిది. సాంఖ్య సిద్ధాంతం ప్రకారము అది భ్రమ అని చెప్పి తర్వాత కారికలో చెప్తున్నారు. తస్మాత్ తత్సంయోగాత్ అచేతనం చేతనావదివ లింగం. లింగం అంటే కారణం అని చెప్పుకున్నాం. లింగి అంటే కార్యము అని చెప్పుకున్నాం. గుణకర్తృత్వేపి తథా కర్తేవ కర్త ఏవ కర్తేవ కర్తేవ తథా కర్తేవ భవత్యుదాసీనః అంటే భవతి ఉదాసీన, ఉదాసీనుడిలాగా ఉంటున్నాడు. ఉదాసీనుడు అంటే ఏమి తటస్థుడు, నాకు అట్లా. సో ఈ చైతన్యమైనటువంటి పురుషునితోటి సంయోగం వల్లనే ఈ జడమైనటువంటి మహదాది కార్య సమూహము చైతన్యము ఉన్నదాని వలె కనిపిస్తోంది. ఇప్పుడు ఈ దేహం ఉంది, ఈ దేహంలో చైతన్యం ఉందా లేదా? ఉంది. చైతన్యంతో సంయోగం ఏర్పడింది కాబట్టి ఇది చైతన్యవంతంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు అంటే ఏం చెప్తారు?
సో అండ్ సో చెప్తున్నారు అంటారు. ఎవరు వింటున్నారు అంటే నేను వింటున్నాను అంటారు. ఇవన్నీ ఎంతవరకు ఆ చైతన్యం అనేటువంటి దాంతో కాంటాక్ట్ ఉన్నంతవరకే. ఇప్పుడు బల్బు వెలుగుతోంది అంటాం. బల్బు ఎంతవరకు వెలుగుతుంది? కరెంటుతోటి కాంటాక్ట్ ఉన్నంతవరకే. కరెంటు పోయినా వెలగటం లేదు, స్విచ్ ఆఫ్ అయినా వెలగటం లేదు, ఇత్యాది కారణాలతోటి బల్బు మనం ఏమంటాము, బల్బే వెలుగుతోంది అంటున్నాం. కానీ బల్బు వెలగటానికి చైతన్యముతోటి కాంటాక్ట్ ఏర్పడినప్పుడే అది ప్రకాశవంతంగా ఉంటుంది. ఇవి అంతే. ఈ ప్రకాశం అంతా ఎంతసేపు? ఈ తేజస్సు కానివ్వండి, లేకపోతే బలం కానివ్వండి, చదువు, మేధ ఇవన్నీ కూడా ఎంతవరకు ఆ చైతన్యం అనేటువంటి దాంతో కాంటాక్ట్ ఉంటే, ఆ చైతన్యంతో కాంటాక్ట్ తీసి కాసేపు పక్కన పెట్టండి, అయిపోయింది. అదే కేనోపనిషత్తులో కూడా వస్తుంది. కాకపోతే ఇక్కడ సాంఖ్యుల్లో ఇక్కడ చెప్పవలసుకున్నది ఏంటంటే, ఈ పురుషుడు కర్త కాదు, భోక్త కాదు, అదంతా పురుషుడు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది, అదే వివరిస్తున్నారు వీళ్ళు. ఎలా చైతన్యవంతంగా కనిపిస్తోంది, ఈ శరీరం చైతన్యవంతంగా కనిపిస్తుంది, మొబైల్ చైతన్యవంతంగా కనిపిస్తుంది ఎంతవరకు? బ్యాటరీలో ఛార్జ్ ఉన్నంతవరకు. బ్యాటరీలో ఛార్జ్ లేకపోతే చైతన్యం లేదు, ఏమీ లేదు అందులో. అలాగే ఏ కార్యముతోనూ సంబంధము లేని పురుషుడు త్రిగుణాల వలన కలిగే కార్యములకు కర్తగుచున్నాడు. ఈ కార్యములన్నీ కూడా త్రిగుణాలతోటే జరుగుతున్నాయి. త్రిగుణాల్లో ఉండేటువంటి కొంత వేరియేషన్, కొంచెం ఎక్కువ గుణం ఎక్కువైతే ఆ గుణానికి సంబంధించిన అలా వేరియేషన్స్ తోటి, అంటే అసామ్య స్థితి నుంచి కొంచెం అవి డిస్టర్బ్ అయినప్పుడు ఏదో ఒకటి జరుగుతోంది. అందుచేత ఇది అవభాస. అవభాస అంటే నిజానికి అలా కాకపోయినా కూడా అలా అవుతూ ఉన్నట్టుగా కనిపించటమే అవభాస. వస్తుతః మహదాదులలో చైతన్యం లేదు. చెట్టులో చైతన్యం లేదు, మనిషిలో చైతన్యం లేదు, ఒక కారులో చైతన్యం లేదు, ఒక ఏరోప్లేన్లో దేన్నైనా తీసుకోండి, పంచభూతాల్లో కూడా చైతన్యం లేదు. గాలి వీస్తోంది, చైతన్యముతోటి సంయోగం ఉంటేనే వీస్తోంది. అగ్ని దహిస్తోంది, కాలుతుందా? కాలుతుంది, దాహక శక్తి. కానీ ఆ దాహక శక్తి అంటే చైతన్యం. ఆ చైతన్యం అనేటువంటిది లేకపోతే అగ్ని ఆ ఉష్ణత ఉండదు, ఉష్ణగుణం ఉండదు అక్కడ. అందుచేత ఇదంతా కూడా అవభాస. మరి పురుషుడిలో ఈ త్రిగుణాలు ఉన్నాయా? లేవు. ఇవన్నీ కూడా కారణం వరకే, ప్రధానము లేదా మూల ప్రకృతి వరకే ఉన్నాయి. మహదాదులలో ఉన్నాయి కాబట్టి మూల ప్రకృతిలో కూడా ఉన్నాయి అని చెప్పి, కార్యములో ఉన్నటువంటి గుణాలు కారణం నుంచే ఉత్పన్నమైనవి కాబట్టి ఈ గుణాలు కారణంలో కూడా ఉన్నాయి అనేటువంటి ముందు కారికల్లో చూసాం మనం. ఏ విధంగా అయితే ఆభరణంలో ఉండేటువంటి గుణాలు స్వర్ణంలో ఉంటాయి అనేటువంటిది మనకి రెండూ తెలుసు కాబట్టి నిరూపించడం తేలికే, అది పెద్ద కష్టం లేదు. అదేవిధంగా ప్రతి కార్యంలోనూ ఉండేటువంటి గుణాలే కారణంలోనే ఉన్నాయి అని ఎలా చెప్తాము? కారణం నుంచే దీనికి వచ్చాయి కాబట్టి ఉన్నాయి. సో రివర్స్ ఇంజనీరింగ్, అందులో ఉంటేనే ఇందులోకి వచ్చాయి కాబట్టి ఇందులో ఉన్నాయంటే అర్థం ఏంటి? అందులో ఉండి తీరుతాయి, ఆ విధంగా. కానీ ఈ త్రిగుణాలు అనేటువంటిది పురుషుడిలో లేవు. చైతన్యం అనేటువంటిది గుణాతీత స్థితి. నిన్న కూడా ముందు కారికలో ఒక దాంట్లో చెప్పుకున్నాం, వ్యక్తము ప్లస్ అవ్యక్తంలో ఉండేటువంటి గుణాలు పురుషుడిలో లేవు. వ్యక్తము అవ్యక్తం ఏంటి? త్రిగుణమయమైనటువంటిది. కానీ పురుషుడు అగుణం. కానీ వ్యక్తము ప్లస్ అవ్యక్తం అవివేకి, కానీ పురుషుడు వివేకి. అంటే ఏంటి? వివేకి అనేటువంటి వాడు ఏమీ చేయడు, ఏ పని చేయనటువంటి వాడు వివేకి అని అంటారు. కాదు, అలా అని కాదు, కానీ సర్వ కార్యాలకి కూడా తటస్థంగా ఉంటూ ఆధారం అవుతున్నాడు. తర్వాత విషయము, వ్యక్తం అవ్యక్తం. ప్రకృతి ఏమో విషయం అయితే పురుషుడు దేనికి విషయం కాదు. ఈ ప్రకృతి సామాన్యం అయితే పురుషుడు అసామాన్యం. ప్రకృతి అచేతనము, పురుషుడు చేతనం. ప్రకృతి ఏమో ప్రసవధర్మి అంటే ఉత్పన్నం చేస్తుంది, పురుషుడేమో అప్రసవధర్మి, దేనిని సృష్టించటం లేదు, దేన్ని ఉత్పన్నం చేయటం లేదు, దేని నుంచి కూడా ఉత్పన్నం కాడు. సో పురుషుడు త్రిగుణముల వలన కలిగే కార్యములకు కర్త అవుతున్నాడు. అందుకని ఇది అవభాస మాత్రమే. వస్తుతః మహదాదులలో చైతన్యం లేనప్పటికీ
చైతన్యముతోటి కాంటాక్ట్ సంయోగం వలన వీటిల్లో ఒక ప్రేరణ కలుగుతోంది, చేయగలిగేటువంటి శక్తి ఏర్పడుతోంది. సో పురుషుల్లో త్రైగుణ్యం లేకపోవటం చేత కర్తృత్వం లేదు. అంటే త్రిగుణాలు ఉంటేనే అక్కడ ఒక యాక్టివిటీ జరుగుతుంది. త్రిగుణాల్లో అసామ్య స్థితి వచ్చినప్పుడల్లా యాక్టివిటీ మోడ్లో ఉంటుంది. ఇప్పుడు సహజంగా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టారు. అది అంటే ఏంటి, అందులో గుణాలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి, కానీ ఏ స్థితిలో ఉన్నాయి? సామ్య స్థితి అని చెప్పుకోవచ్చు, లేదా నిద్రాణ స్థితి అని. మామూలుగా సామాన్యంగా అయితే నిద్రాణ స్థితి అంటాము. ఈ ఉదాహరణ కోసం ఏంటంటే అవన్నీ కూడా సామాన్య స్థితి. అందులో దానికి కావాల్సినటువంటి పవర్ ఉంది, దానికి కావాల్సినటువంటి సిమ్ ఉంది, దానికి కావాల్సినటువంటి ఏమేం కావాలో అన్నీ ఉన్నాయండి, అందులో అన్నీ ఉన్నాయి. కానీ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాం. ఎవరో రింగ్ చేశారు, రింగ్ వస్తుందా? దాన్ని అది అన్నీ పనిచేస్తుంది కదా. రింగ్ రావాలంటే దానికి ఏదో ఏముంటుంది, అదేదో కాదు, రింగ్ వచ్చేది, ఆ శబ్దం వస్తుంది కదా, దాన్ని ఏమంటారు, స్పీకర్ అంటారా? ఏదో ఆ శబ్దం రింగ్ టోన్ వస్తుంది, వినిపిస్తుంది కదా మనకు, అది రింగ్ వస్తుందని. ఇప్పుడు ఏదో కాల్ వచ్చిందని ట్రింగ్ ట్రింగ్ అనగానే అంతే, అందరి కళ్ళు అటు తిరుగుతున్నాయి వాళ్ళు. రేపు 10 మంది ఉన్నారనుకోండి, ఎవరి ఫోన్ మోగినా కూడా అందరూ ఇలా తల తిప్పేస్తుంటారు. సో స్విచ్ ఆన్ చేస్తేనే, అంటే ఆ చైతన్యముతోటి ఈ పదార్థానికి కాంటాక్ట్ సంయోగం ఏర్పడితేనే ఇది ఎప్పుడన్నా కాల్ రాగానే రియాక్ట్ అయ్యి శబ్దం చేయగలుగుతుంది, లేదా మనం మాట్లాడాలనుకుంటే అది రియాక్ట్ అవుతుంది. ఇవన్నీ అంటే చైతన్యంతోటి సంయోగం లేకపోతే అన్నీ ఉన్నా కూడా ఇదేమీ చేయట్లేదు. సో అందుకని చైతన్యము అంటే పురుషునికి కర్తృత్వం లేదు. ఇదంతా అవభాస, ఇదంతా ఆ చైతన్యమే చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆ బ్యాటరీలో పవర్ ఉంది కదా, పవర్ ఉంది కాబట్టి నడుస్తోంది, పవర్ ఉంది కాబట్టి కనిపిస్తోంది, పవర్ ఉంది కాబట్టి శబ్దం వినిపిస్తోంది, పవర్ ఉంది కాబట్టి మనం మాట్లాడింది అవతల వాడికి వినిపిస్తోంది. ఇదంతా చేసేది హెన్స్ పవర్, అంతేనా? ఇది కామన్గా అనేది, కానీ కాదు. పవర్ అసలు ఏమీ చేయటం లేదు. అంటే ఇక్కడ చైతన్యం, ఈ చైతన్యం అనేది ఏమీ చేయటం లేదు. కారణం ఏంటి? చైతన్యంలో ఏ గుణాలు లేవు. నిజానికి మనం పవర్ అయిపోయింది అంటాం, పవర్ అయిపోలే, బ్యాటరీలో కెపాసిటీ అయిపోయింది. అది నిలుపుకోలేక కొంతకాలం అయ్యేటప్పటికి ఏమవుతుంది, పవర్ పోవటం లేదు, బ్యాటరీ మార్చాల్సి వస్తుంది. ఈ బ్యాటరీలు కూడా అంతే, బ్యాటరీలనే మార్చాల్సి వస్తుంది. మారుస్తున్నారు కదా. ఎన్ని మార్చుకుంటూ ఇక్కడికి వచ్చారమ్మా మీరు? అయ్యో, ఇదే మొదటి జన్మ మనకి. కాదమ్మా, ఇది మనకు మొదటి జన్మ కాదు ఎవరికి. ప్రతి జన్మలోనూ ఒక బ్యాటరీ అయిపోయింది. ఎన్నో చేసి 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 ఇప్పుడు వచ్చి ఇదే నేను ఎప్పటికీ ఇలాగే, నేను ఇప్పుడు ఏదైతే చేస్తానో ఎప్పటికీ ఇది ఇలాగే ఉండిపోతుంది అని ఏదో అనుకుంటారు ఆలోచనలు. మనము ఈ దేహంలోకి రాకముందు ఎన్ని దేహాలు ఎత్తాం ఏమో, ఆవా లేకపోతే ఇంకా గొప్ప ఒక మేబీ ఏదో ఒక దేశానికి ప్రధానో, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఒక కుక్కో పిల్లో నక్కో ఏదో ఏమన్నా ఎవరికి తెలుసు, మనకు గుర్తులేవు అవన్నీ. సో అవన్నీ మార్చి 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 ఇప్పుడు ఇందులోకి వచ్చి నేను ఇప్పుడు ఐఫోన్ అనుకుంటారు. సో ఎప్పటికీ నేను ఇలాగే ఉంటాను, నా అంత ఫోన్ ఇంకొకటి లేదు, ₹1,00,000 ఫోనా అలా. సో పురుషుడు త్రిగుణాల వల్ల కలిగేటువంటి కార్యములకు కర్త ఆగుచున్నాడు. ఆ ఐఫోన్ అయినా కానీ పవర్ ఉంటేనే. సో పవర్ అనేటువంటిది కొత్తగా పుట్టడం లేదు, ఛార్జ్ అవుతోంది అంటున్నాను తప్ప పవర్ జనరేట్ అవ్వటం లేదు. అదేంటండి, నీ టర్బైన్స్ నుంచి హైడ్రల్ పవర్ తీస్తున్నాం కదా, హైడ్రల్ పవర్ వస్తుంది, థర్మల్ పవర్ వస్తుంది, ఇవన్నీ జనరేట్ చేస్తాం కదా. జనరేట్ చేయటం లేదు, మనము ఆల్రెడీ వాటర్లో ఉన్నటువంటి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసాం అంతే తప్ప కొత్తగా జనరేట్ చేయటం కాదు. ట్రాన్స్ఫార్మ్ చేసి దాన్ని వాడుకుంటున్నాం. ఇదే విధంగా చైతన్యం అనేటువంటిది దానితోటి కాంటాక్ట్ వస్తేనే అది క్రియాశీలం అవుతుంది. అదర్వైజ్ క్రియాశీలత్వం లేదు వాటికి. అందుకని జడములు, అవి స్వతహాగా అవి ఏం చేయలేవు. ఎంత దాకెందుకు? ఇప్పుడు ఇందులో నుంచి చైతన్యం లేదు. ఒక 2 మాటలు చెప్పమంటే చెప్తుందా? 2 అడుగులు ఏమంటే వేస్తుందా? ఏమీ లేదు. త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతికి పురుషునికి సంయోగం ఏర్పడినప్పుడే సృష్టి జరుగుతోంది.
ప్రకృతి జడము, పురుషుడు చైతన్యం. చైతన్యముతో గల సంయోగం వల్ల ప్రకృతి నుంచి సృష్టి జరుగుతుంది. దీనికి ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలనుకుంటే మనకు అందరికి తెలిసినవే చాలా మటుకు ఎగ్జాంపుల్స్. ఒక అయస్కాంతం ఉంది. ఆ అయస్కాంతాన్ని ఒక దగ్గర నుంచి దానికి కొంచెం దగ్గరలో ఒక దారానికి ఒక ఇనుప ముక్క కట్టి ఇలా దారానికి కొంచెం దగ్గరికి తీసుకెళ్తే అది దానివైపు ఆకర్షించబడుతుంది. కానీ అయస్కాంతం కదలదు, ఇదే కదులుతుంది అటువైపు. అంటే దీని బరువు ఎక్కువ ఉంటే అది కదులుతుంది. ఈ ఎగ్జాంపుల్లో ఇనుప ముక్క బరువు ఎక్కువకుండా అయస్కాంతం చిన్నదనుకోండి, అది జుయ్యని వెళ్ళిపోయి దానికి తగులుతుంది ఈ ఎగ్జాంపుల్లో. కానీ నిజానికి చైతన్యం అనేటువంటిది విశ్వవ్యాపమైనటువంటిది కాబట్టి అది చిన్నది కాదు, బృహత్ అది. కాబట్టి ఇక్కడ ఈ చిన్న చిన్న ఇనుప ముక్కలే చైతన్యం వైపు ఆకర్షించబడతాయి. సో అటువంటిదే చైతన్యం అనమాట. అదేవిధంగా సూర్యరశ్మి నుంచి ఉష్ణం వస్తుంది. ఉష్ణత్వం అనేటువంటిది సూర్యరశ్మిలో ఉన్నటువంటి గుణం. మనము ఇవన్నీ కామన్గా తెలిసినవి. ఏదో చేస్తారు, చేసి ఎండబెడతారు. అప్పడాలు వడియాలు ఏవో చేసి వండబెడతారు. అలాగే ఎండబెట్టేటప్పుడు ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఏ పాత్రతో అయితే తీసుకెళ్తారో ఆ పాత్ర కూడా అక్కడే పెట్టేసేసి వచ్చేస్తారు. కాసేపు అయిన తర్వాత ఆ పాత్ర వేడిగా ఉంటుందా, స్టీల్ గిన్నె అలాంటిది అనుకోండి, ఇంకా వేడిగా ఉంటుంది. ఆ వేడి అనేటువంటిది పాత్రలో లేదు, సూర్యరశ్మిలో ఉన్నటువంటి ఉష్ణత్వం దీనికి అంటింది అంతే, దీనికి ఆపాదించబడింది. సో సూర్యరశ్మి వలన ఉష్ణత్వం వచ్చింది. అదేవిధంగా చైతన్యం వలన చైతన్యవంతమైనవి ఇవన్నీ. సో ఇలాంటి విషయాల్ని విశ్లేషించి చూస్తే ఏంటంటే మనకి మన ఎబిలిటీ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, మనమేంటి, మన ఎబిలిటీ ఏంటి, ఒక జీవి యొక్క శక్తి సామర్థ్యాలు అనేటువంటి ఎంత, ఏ పాటి. మన ఎవరిని పొగిడారనుకోండి చాలా సంతోషం ఉంటుంది. ఉదాహరణకి మీరు బాగా చెప్పారండి అనగానే మంచివాడు అంటారు. అదే ఇదేం చెప్పింది అర్థం కాలేదు, బోర్ కొట్టింది, వేస్ట్ ఫీల్ అండి అంటారా. సో ఇవన్నీ మనని మనం విశ్లేషించుకోవాలి. అసలు ఎక్కడి నుంచి వచ్చాము, ఏంటి ఇదంతా, ఈ జన్మేనా, ఎన్ని జన్మలు గడిచిపోలేదు, ప్రతి జన్మలోనూ ఇదే గోల. సో దీంతో అర్థమైంది ఏంటి ఈ కారిక నుంచి, చైతన్యం అనేటువంటిది ఏమీ చేయటం లేదు, కర్త కాదు, కానీ కనిపిస్తుంది, తనే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ తను ఏమీ చేయటం లేదు. విద్యుత్తే లైట్ని వెలిగిస్తోంది అంటాం, కానీ కాదు. విద్యుత్ ఉండటంతో, విద్యుత్తుతో సంయోగంతో ప్రకాశవంతమైంది బల్బు. తర్వాత కారికల్లో ఈ సృష్టి విధానం అంతా వివరిస్తారు రాబోయే కారికలు. సర్గ, దీన్ని సర్గ అంటారు. 21వ కారిక. పురుషస్య దర్శనార్థం కైవల్యార్థం తథా ప్రధానస్య పంగ్వంధవత్, పంగు అంధ, పంగ్వంధవత్. పంగు అంటే మీకు తొందరగా రావాలేదు. పంగు, పంగుం లంఘయతే గిరిం, మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. శ్రీకృష్ణుడి గురించి భాగవతంలో చెప్పేటప్పుడు వినలేదమ్మా. అమ్మవారి గురించి కూడా వస్తుందమ్మా ఇది. మూక పంచశతి విని ఉంటారు. విన్నారా? వినలేదు. సో మూగవాడిని పలికించే బృందావనం, కుంటివాడిని నడిపించే, అదే వస్తుంది చూడండి. పంగు, పంగుం అంటే కుంటివాడిని, పంగుం లంఘయతి గిరిం అంటే కుంటివాడిని కొండని దాటేంత శక్తి ఇస్తుంది భగవన్నామం. అంధ, అంధవత్, అంధవత్ అంటే గుడ్డివాడు. వత్ అంటే సంస్కృతంలో వలె, అంధవత్ అంటే గుడ్డివాని వలె. పంగ్వంధవత్, ఇప్పుడు అనండి, పంగ్వంధవత్ ఉభయోరపి సంయోగః తత్కృత సర్గః
అంటే ఈ పంగ్వంధవత్ అని ఎందుకు చెప్పారంటే ఇద్దరు ఉన్నారు. ఒకడు గుడ్డివాడు, ఒకడు కుంటివాడు. ఇద్దరు పక్క గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. ఇద్దరికి అదే పని, అంటే అదే గ్రామంలో పని. ఇద్దరు వెళ్ళాలి ఆ గ్రామానికి. వాట్ ఈస్ ద బెస్ట్ వే? థర్డ్ పర్సన్ హెల్ప్ తీసుకోకుండా వెళ్ళగలరా? వీళ్ళు వెళ్ళారు. అందుకనే ఈ ఉదాహరణ వచ్చింది. ఎలా? గుడ్డివాడు నడవగలడు, వీడు చూడగలడు. అందుకని వీడికి కాళ్ళు లేవు. అందుకని వీడిని ఎక్కించుకొని వాడు నడుస్తుంటే వాడు డైరెక్షన్ చెప్తారు, అరే 2 అడుగుల దూరంలో గొంతు ఉందిరా, కొంచెం పక్కకి వెళ్ళు, లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, ఈ డైరెక్షన్ వాడు ఇవ్వగలడు. సో పంగ్వంధవత్ అటువంటిగా అది ఎందుకు వచ్చింది? ప్రధానమైనటువంటిది ఏమీ చేయలేదు, ఏమి చేయదు. చైతన్యం అనేటువంటిది ఏమీ చెయ్యదు. ప్రధానం చేయగలదు కానీ శక్తి లేదు. అంటే దీనికి కనపడదు, వీడికి క్రియాశీలత్వం లేదు. వీళ్ళిద్దరు కలిస్తేనే కార్యం జరుగుతుంది, అక్కడ సృష్టి జరుగుతుంది. సో పురుషుడు అనేటువంటి వాడు సాక్షి, ద్రష్ట. ఇది చెప్పుకున్నాం ఆల్రెడీ. పురుషునికి ప్రధానంతో సంయోగము దేనికి ప్రధానం అంటే మనం చెప్పుకున్నాం, వ్యక్త ప్లస్ అవ్యక్త ప్రధానం, మూల ప్రకృతి. దర్శనము కొరకు అంటే పురుషునికి ప్రధానంతో సంయోగం దేనికి? ఈ సృష్టిని చూడాలి అంటే పురుషుడు ప్రధానం ద్వారానే చూడగలడు. తనకంటూ స్వతహాగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు, చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ వీళ్ళు చెప్పేటువంటి వివరణ అనమాట. అదేవిధంగా ప్రకృతికి పురుషునితో సంయోగం దేనికి? కైవల్యము కొరకు. అంటే ఇద్దరికీ పర్పస్ ఉంది, వీడికి పర్పస్ ఉంది, వీడికి పర్పస్ ఉంది. సో ఇద్దరు కలిసి వెళ్తే ఇద్దరి పర్పస్ కూడా జరుగుతుంది, అది అభిప్రాయం. సో ఈ విధంగా ఒకరికొకరు తోడై కుంటి గుడ్డి కలిసి గమ్యమును చేరినట్లుగా ప్రకృతి పురుషులు ఇరువురి సంయోగము, దాని వలన సృష్టి, మరల కైవల్యము. అంటే చైతన్యముతోటి తాదాత్మ్యత చెందితేనే ప్రకృతికి కైవల్యం. కైవల్యం కావాలంటే చైతన్యంతో ఆధారం తీసుకోవాలి, చైతన్యం సంబంధం ఉండి తీరాలి. సో ఇది ఆల్రెడీ చెప్పిందే కాబట్టి వాళ్ళిద్దరిది ప్రయాణం ఎంత, వాళ్ళిద్దరి యొక్క టుగెదర్నెస్ ఎంతసేపు, ఎంతవరకు? పర్పస్ నెరవేర్చే గమ్యం చేరే వరకు, లేదా పర్పస్ నెరవేరే వరకు. ఇద్దరు ఏదో పని మీద వెళ్తున్నారు కదా, ఆ పని అయ్యే వరకే వాళ్ళిద్దరికీ ఒకళ్ళతో ఒకళ్ళకి అవసరం. తర్వాత ఈ ప్రపంచంలో కూడా సంబంధాలన్నీ ఇంతేనమ్మా. పెళ్ళి కానంత వరకు వీడికి తెలియదు, వీడికి ఈమె తెలియదు. తర్వాత రిటైర్ అయిన తర్వాత ఈమె చేసి పెడుతుంది, ఆయన చేయలేడు. అంతవరకు పాపం చేయించుకోవడం అలవాటు కానీ చేయలేడు. ఇవన్నీ మీకు తెలిసిన ఉదాహరణలే. అదే సమయంలో ఇంట్లో అంది వచ్చినటువంటి కొడుకు, ఉద్యోగానికి వెళ్ళేటువంటి కూతురు ఉన్నారనుకోండి, ఈయనకి అంతవరకు డ్యూటీకి వెళ్ళే వరకు 7 గంటలకి కాఫీ అనగా టక్ అసలు అనకుండానే అక్కడ రెడీగా ఉంటుంది. రిటైర్ అయిపోయిన తర్వాత అదే టైంలో కొడుకో కూతురో వెళ్తున్నాడు ఉద్యోగానికి, వాడు 7:30కి వెళ్ళాలి. వాడికి బాక్స్ ఏం చేసి పెడతారు, ఎందుకంటే పాపం వీడికి చేయటం అలవాటు అయింది. కొడుకు కాబట్టి సహజంగానే ప్రేమగా చేస్తారు, కొడుకో కూతురు చేస్తారు, తన పిల్లలే కదా చేస్తారు. చేస్తే ఇప్పుడు 7 అయింది, కాఫీ తెచ్చి పెట్టలేదు, సరే అడుగుదామా, పాపం ఏంటి అడుగుతాడు. అడిగితే ఏమంటే ఒక 10 నిమిషాలు ఆగండి, వాడిని పంపించి ఇస్తారు. అది 2-3 సార్లు అడిగాడు అనుకోండి, ఆగలేరా, కాసేపు ఆగలేరా, వాడు వెళ్ళిన తర్వాత ఇస్తా కదా ప్రశాంతంగా. ఇవన్నీ ప్రాక్టికల్ థింగ్స్. అవునన్నా కాదన్నా మార్పు ఏమి ఉండదు. ఇది ఎప్పటి నుంచో ఇలాగే ఉన్నాయి ఇవి. కాఫీ లేకపోతే ఇంకొక పని అంతే తప్ప. ఇంకా గట్టిగా మాట్లాడారు అనుకోండి, కూర్చోలేరా కాసేపు అటు ఇటు తిరగకుండా. ఇవన్నీ ఎంతవరకు అని అంటే సంబంధాలన్నీ అలాగే ఉంటాయి సహజంగా. సో వీళ్ళిద్దరి యొక్క పర్పస్ ఎంతవరకు, అది అయిపోయిన తర్వాత, ఆ పర్పస్ అయిపోయిన తర్వాత ఎవరికి వారే యమునా తీరు. ఎవరు ముందో తెలియదు, ఎవరు వెనకో తెలియదు. సో ఎవరికెవరి బాధ్యత అప్పుడు తెలియదు. ఈ విధంగా అచేతన ప్రకృతి, చేతన పురుషుడు ఒక చోట చేరి సృష్టి జరిగిన పిమ్మట ఆ పురుషునకు తాను చేతనుడను అని వివేకం కలిగి కేవలుడిగా మిగిలిపోతాడు. అదే కైవల్యం. ఆ కేవలుడిగా మిగిలిపోతాడు అంతే. ప్రకృతి జడము, జ్ఞానరహితం. జ్ఞానం లేదు అంటే అర్థం ఏంటి? చూడలేదు. సామాన్య అర్థంలో చెప్పుకోవాలంటే పురుషుడు చేతనుడు, జ్ఞానస్వరూపుడు అంటే చూడగలడు, కానీ క్రియాత్వం లేదు. అంటే సామాన్య అర్థంలో చెప్పుకోవాలంటే నడవలేడు. సో నడవలేనివాడు, చూడలేనివాడు, ఇద్దరు
కలిసి సృష్టి అన్నమాట. అంటే ఒక పర్పస్ని నెరవేర్చారు అని. తర్వాత 22వ ప్రకృతేర్మహాంస్తతో అహంకారస్తస్మాత్ గణశ్చ షోడశకః తస్మాదపి షోడశకాత్ పంచభ్యః పంచభూతాని. సో ఇప్పటి వరకు కూడా సృష్టి పర్పస్ చెప్పారు, పురుషుడి గురించి చెప్పారు, ప్రకృతి యొక్క గుణాలు చెప్పారు. అంటే ప్రకృతి అంటే వ్యక్తం యొక్క గుణాలు చెప్పారు, అవ్యక్తం యొక్క గుణాలు చెప్పారు. ప్రకృతి ఈ రెండింటిని కలిపి ప్రకృతి అనుకుంటే ప్రకృతి గుణాలకి విపరీతము పురుషుడి గుణాలు, అంటే వీటికి నెగేట్ చేస్తే పురుషుడి గుణాలు. అదేవిధంగా వ్యక్తము యొక్క గుణాలని నెగేట్ చేస్తే అవ్యక్తం యొక్క గుణాలు, అలా చెప్పుకున్నాం. తద్విపరీతం అదంతా చెప్పుకున్నాం. సో ఈ గుణాలన్నీ చెప్పుకుని సృష్టి అనేటువంటిది ఎందుకు అనేటువంటిది ముందు కారికలు చెప్పాం. ఆ ఇద్దరు ఒక దగ్గరికి వచ్చేది ఎందుకంటే ఇద్దరికి ఒక పర్పస్, కామన్ పర్పస్ ఉంది కాబట్టి అది జరుగుతుంది. అది అయిపోయింది. కొంతకాలం అయ్యేటప్పటికి పురుషుడికి బోర్ కొడుతుంది అనమాట. ఇంతే కదా, ఎంతసేపు చూస్తాం అని చెప్పి మళ్ళీ కామ్ అయిపోతాడు. అదే మళ్ళీ కైవల్యం. ప్రకృతి మళ్ళీ వెళ్ళిపోయి పురుషుడిలో కూర్చుంటుంది, కలిసిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి అదేవిధంగా రివర్స్ వెళ్ళిపోతాయి. అవన్నీ ఏ విధంగా అయితే ఈ సృష్టి క్రమం వివరిస్తారో అదేవిధంగా రివర్స్లో వెళ్ళిపోతాయి అన్నమాట. మీరు ఎప్పుడన్నా పురాణాలు చదివితే పురాణాల్లో ఈ సృష్టి సర్గ ఇదంతా వస్తుంది. అందులో ప్రళయం గురించి వర్ణన వస్తుంది, భాగవతంలో కూడా వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఏ విధంగా మళ్ళీ ఇవన్నీ వెనక్కి వెళ్తాయి. ఇదంతా ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, యోగ మార్గంలో సాధన చేసినటువంటి వ్యక్తి తన సాధనతోటి ఇవన్నీ మళ్ళీ ఒక్కొక్కదాన్ని రివర్స్ చేసుకుంటూ బ్రహ్మరంధ్రం ద్వారా ఈ శరీరాన్ని వదిలేసేస్తే మోక్షం, మళ్ళీ పునర్జన్మ ఉండదు. దాన్ని సాధించటం కోసం ఈ వివరణ అంతా కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పేవాళ్ళు. అది ప్రాక్టీస్ తోటి కానీ రాదు. యోగ మార్గంలో బాగా ప్రాక్టీస్ చేస్తే కానీ అపానాన్ని తీసుకుని వెళ్ళి ప్రాణవాయువులో కలపాలి, దాన్ని తీసుకెళ్తే అప్పుడు ఇవన్నీ ఆ వివరణ అంతా కూడా యోగ మార్గంలో వస్తుంది. అది కష్టమా తేలిక అంటే కష్టమే, ప్రాక్టీస్ అయితే తేలికే. కష్టమే సామాన్యంగా వ్యవహారిక బుద్ధితో ఉన్నప్పుడు కష్టమే. అది ఇలా ఎవరన్నా చేశారంటే మన పూర్వ మహర్షులు చాలామంది చేశారు, ఇప్పుడు కూడా ఉన్నారు కొంతమంది ఇలా చేసేటువంటి వాళ్ళు. సో ఇందులో ఇక్కడ పంచభూతాల గురించి ఇక్కడ వస్తుంది. ఇంతవరకు కూడా పంచభూతాలు, ఈ సృష్టి క్రమం అనేటువంటిది ఇంతవరకు రాలా, పర్పస్ మాత్రమే వచ్చింది. తత్కృత సర్గ అని చెప్పుకున్నాం ఇంతకుముందు కార్యక్రమంలో. తత్కృత సర్గ అంటే దానికి అర్థం కూడా చెప్పుకున్నాం. అంటే ఒక పర్పస్ అనమాట. ఆ విధంగా చేయబడినట్టుంది తత్కృత. ఏ విధంగా అంటే వాళ్ళిద్దరూ ఒక కామన్ పర్పస్ కోసం ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. అదే తత్కృత సర్గ. ఈ సర్గ అనేటువంటిది ఎలా ఉంది, ఆ క్రమం ఎలా ఉంది అనేది చెప్తారు. అచేతనమైనటువంటి ప్రకృతికి చేతన పురుషునితో సంయోగం కలిగినప్పుడు మొదటిగా ప్రకృతి నుంచి మహత్తత్వం పుట్టింది. మహదాదులు 7 అని చెప్పుకున్నాం కదా. మహదాదుల్ని ఇవి ప్రకృతి వికృతులు అని కూడా చెప్పుకున్నాం. అంటే అవి సృష్టిస్తాయి, సృష్టింపబడేవి ఉన్నాయి కొన్ని, అందుకని. లేదా దాన్నే వికారములు అవికారములు, అవికారములు లేదా ప్రకృతి వికారములు, ఆ విధంగా చెప్పుకున్నాం మహతాదులు. సో ఈ మహత్ అంటే ఏంటి? బుద్ధి. ఎస్టి లెవెల్లో హిరణ్యగర్భుడు బ్రహ్మదేవుడు అని ఏదైతే పురాణాల్లో వర్ణిస్తుంటారో ఆ స్టార్టింగ్లో బుద్ధి అన్నమాట. సో మహత్తత్వం అంటే బుద్ధి పుడుతుంది. ఆ బుద్ధి నుంచి అహంకారం అంటే నేను అనేటువంటి భావన. ఈ అహంకారం నుంచి ఇక్కడ చెప్పేటువంటిది సమిష్టి బుద్ధి, సమిష్టి అహంకారం. దాన్నే విరాట్ లేదా సూత్రాత్మ అని చెప్తారు ఉపనిషత్తులకు. చెప్పే సూత్రాత్మ, విరాట్ పురుషుడు ఇలాంటివి వస్తాయి అన్నమాట అక్కడ. ఆ బుద్ధి నుంచి అహంకారం నుంచి పంచ ఇంద్రియాది షోడశ తత్వాలు, 16 తత్వాలు. ఆ షోడశ తత్వాల్లోని పంచతన్మాత్రల నుంచి పంచభూతాలు.
ఈ 16 తత్వాల్లో పంచతన్మాత్రలు ఉన్నాయి. పంచతన్మాత్రలు అంటే ఏంటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ పంచతన్మాత్రలు పంచభూతాలకి ఒక్కొక్క దానికి ప్రాపర్టీస్ అన్నమాట. గంధము, శబ్ద, స్పర్శ, రస, రూప, గంధము. రివర్స్ ఆర్డర్లో తీసుకుంటే గంధం. గంధం అంటే పృథ్వీ. రూపము, రూపం అంటే తేజస్సు. తర్వాత శబ్ద, స్పర్శ, రస, రూప, రస. రస అంటే జలము, టేస్ట్, జల. రసనేంద్రియం అంటే నాలిక. రసము అనేటువంటిది జలతత్వం. పంచమహాభూతాల్లో జలం. తర్వాత స్పర్శ, వాయువు కనపడదు, రూపం లేదు, టేస్ట్ లేదు, ఏమీ లేదు, కానీ తెలుస్తుంది. గాలి వీస్తుంది, గాలి వీచడంలా తెలుస్తుంది. ఇది వాయుతత్వం. స్పర్శ. తర్వాత శబ్దం ఆకాశ గుణం. పైదాని గుణాలు కిందికి వస్తాయి. అంత డీటెయిల్ ఇప్పుడు వద్దులేండి, అది వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు చెప్తా. సో ఈ పంచతన్మాత్రలు అంటారు వీటిని. పంచతన్మాత్రలు పంచమహాభూతాలు. పంచమహాభూతాల యొక్క లక్షణాలు పంచతన్మాత్రలు. వీటిని తన్మాత్రలు అంటారు. సో ఇది వింటే ఇంకేమైనా గుర్తొచ్చిందా? ఎస్, అదే ఆ కుడి చేతిలో 5 ఉంటాయి. 5 మీరు ఫొటోస్లో చూస్తే 5 పుష్పాలలాగా ఉన్నాయి. ఏంటి 5 పుష్పాలలాగా ఉన్నాయి? పుష్ప గుచ్చంలాగా అనిపిస్తుంది. 5 ఉంటాయి, లెక్క పెట్టి చూడండి. ఇక్కడ చేయటంలో అంత వివరం రాదు, కానీ ఇలాంటివి చేసినప్పుడు మీ దగ్గర ఆ ఫోటోలు ఉండొచ్చు చూడండి. అలాంటి ఫొటోస్లో పంచతన్మాత్రలు అంటే 5 పుష్పాలు. దీన్నే మన్మధుడి బాణాలు కూడా పంచబాణుడు అంటారు. అలాంటిది ఇది కూడా. సో పంచతన్మాత్ర సాయిక ఇక్కడ రిలేషన్ వచ్చింది, చూసారా? ఇవి పంచతన్మాత్రలు అన్నమాట. సో బుద్ధి నుంచి అహంకారం, ప్రకృతి నుంచి మహత్ అంటే బుద్ధి, ప్రకృతి నుంచి మహత్, మహత్ నుంచి అహంకారము, అహంకారం నుంచి షోడశ తత్వాలు, పంచేంద్రియాది షోడశ తత్వాలు. ఆ షోడశ తత్వాల్లో పంచతన్మాత్రల నుంచి పంచభూతాలు. ఇది సర్గా లేదా సృష్టి క్రమం. మూల ప్రకృతి అంటే ప్రధానం, అది ప్రకృతి మాత్రమే, దానికి మూలం అంటూ ఏం లేదు. మహదాదులు పుట్టడం చేత అవి కార్యములు. పుట్టినటువంటి ఉత్పన్నమైనటువంటి వాటిని ఏమనుకున్నాం? కార్యము లేదా లింగి అని కూడా అన్నాం దీన్ని. లింగము అని అంటేనేమో కారణము. వీటికి కారణం ఏంటి? ఇప్పుడు ఒక్కొక్క దానికి రివర్స్ వెళ్తే ఇది దేని నుంచి వచ్చిందో అది దీనికి కారణం. అంటే ఇప్పుడు బుద్ధికి కారణం ఏంటి? ప్రకృతి నుంచి మహత్ అనుకున్నాం కదమ్మా. మహత్ అనేటువంటిది కార్యమైతే ప్రకృతికి కారణం. సో మహత్ అంటేనే బుద్ధి. సో ఇప్పుడు బుద్ధికి కారణం మహత్. ఈ బుద్ధి నుంచి వచ్చినటువంటిది ఏంటి? బుద్ధి యొక్క కార్యం అహంకారం. నేను అనుకుంటాం కదా, నేను అనుకునేటువంటిది ఏది? బుద్ధి ఉంటేనే కదా బుద్ధి పనిచేస్తుంది. సో బుద్ధి యొక్క కార్యం అహంకారం. అహంకారం యొక్క కార్యము 16 తత్వాలు. 16 తత్వాలు అన్నమాట. సో ఈ బుద్ధి నుంచి అహంకారము, అహంకారం నుంచి పంచేంద్రియాది షోడశ తత్వాలు. షోడశ అంటే 16 తత్వాలు. ఈ షోడశ తత్వాలు ఏంటి అంటే మొన్న చెప్పుకున్నాం. పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ప్లస్ మనస్సు. ఇవి 16. సో మహదాదులు పుట్టడం చేత కార్యాలు, వాటి నుంచి ఇతరమైనటువంటి పుట్టడం చేత వాటికి ఇవి కారణాలు. అదేవిధంగా ప్రకృతి నుంచి బుద్ధి, బుద్ధి నుంచి అహంకారము, అహంకారం నుంచి 16 తత్వాలు. వీటిలో మహత్తు, అహంకారము 5 తన్మాత్రలు. ఈ 7 కూడా ప్రకృతులు. 7టిని మహదాదులు 7 సప్త అని చెప్పుకున్నాం కదా. ఆ 7 ఏంటంటే మహత్ అంటే బుద్ధి, బుద్ధి నుంచి అహంకారం. సో మహత్, అహంకారము, పంచ తన్మాత్రలు. ఇవి 7 కలిస్తే వీటిని ఏమన్నాము? ఈ 7టిని కలిపి ఏమంటాము? ప్రకృతులు. తర్వాత తన్మాత్రల నుంచి సృష్టి ఉంది అని చెప్పుకున్నాం కదా. వాటి నుంచి సృష్టి ఎలా ఉంటుంది? తన్మాత్ర నుంచి ఏది పుడుతోందో అదే దీని యొక్క సృష్టి. ఉదాహరణకి తన్మాత్ర అంటే శబ్ద, మొదట చెప్పుకున్నాం. శబ్దం నుంచి పంచభూతాలు ఉద్భన్నమైనవి. తద్భూతాలు. తత్తద్భూతం అంటే దాని యొక్క కరస్పాండింగ్ భూతం. శబ్దానికి పంచభూతాల్లో ఏది? ఆకాశం. తర్వాత
స్పర్శ ఇది ఆల్రెడీ చెప్పాను ఇందాక. స్పర్శ నుంచి వాయువు, శబ్దస్పర్శ, రస నుంచి జలము, రూపం నుంచి తేజస్సు, గంధం నుంచి పృథ్వీ. ఈ విధంగా సృష్టి. మరి పురుషుడు ప్రకృతి కాదు, వికృతి కూడా కాదు. సో ప్రకృతి వికృతి కాదని చెప్పి ముందే స్టార్టింగ్లోనే చెప్పేసుకున్నాం ఇదంతా. సో ఈ విధంగా ప్రకృతితో సహా కలిస్తే 24 తత్వాలు. ఇది 16 ఏమో ఈ మహదాదుల నుంచి వచ్చినటువంటివి 16 తత్వాలు. అహంకారం నుంచి ఉద్భవించినటువంటివి 16 తత్వాలు. అహంకారం వరకు మహదాదులు 7, 16ను 7 23, 23ను ప్రకృతి 24, 24ను పురుషుడు 25, పురుషుని కూడా కలిపి లెక్కిస్తే 25. అందుకనే పంచవింశతి తత్వాత్మిక సాంఖ్యశాస్త్రం 25 తత్వాల గురించి వివరిస్తుంది. ఇలా న్యూమరికల్గా నంబర్డ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి సాంఖ్యము, సంఖ్యలతో వచ్చింది కాబట్టి సాంఖ్యము అని ఒక అభిప్రాయము. కానీ సాంఖ్యము అంటే తత్వజ్ఞానము, జ్ఞానము అనేటువంటిది అర్థం తీసుకోవచ్చు. 2 అర్థాలలో కూడా తీసుకుంటారు. సో బుద్ధి యొక్క లక్షణము, దాని ధర్మాలు చెప్తారు. ఆపిద్దామా? 1 అవర్ అవుతుంది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం తత్సత్. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. రేపు అంటే ఇప్పుడు కొంచెం డెప్త్కి వెళ్తుంది. బుద్ధి అన్నాడు. బుద్ధికి యొక్క ధర్మాలేంటి, బుద్ధి యొక్క లక్షణాలేంటి, అవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. అలా విధంగా ప్రతిదానికి కూడా డీటెయిల్స్లోకి వెళ్తాం ముందు. ఓం తత్సత్.